నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం చిన్నపొర్లలో ఉద్రిక్తత నెలకొంది. నిన్న భూ తగాదాల్లో మరణించిన వ్యక్తికి పోస్ట్మార్టం ముగియడంతో గ్రామానికి తీసుకొచ్చారు. అయితే యువకుడికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. యువకుడి అంత్యక్రియల సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు పికెటింగ్ ను మృతుడి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. నిన్న హత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. శాంతి భద్రతల విషయంలో వెనక్కి తగ్గేది లేదని అధికారులను ఆదేశించారు. దాంతో అధికారులు గ్రామంలో పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ పోతే అక్కడ కొడతారు, అక్కడ పోయి నిలబడితే ఇక్కడ కొడతారప్ప. కొడుకు సచ్చర్రు వద్దుర్రా మీ నెత్తిల మీద మన్ను పోయి అంటే కూడా విన్నారు సారు. కొట్టి కొట్టి నాశనం చేసిరప్ప. వాళ్ళ ఇండ్ల మీద మన్ను పోయేసారు, వాళ్ళ ఇండ్ల మీద దుమ్ము పోయేసారు. నా పిల్లగాని చచ్చిపోయే దగ్గర కొట్టిండ్రు సారు. నా పిల్ల పోయి అన్న చచ్చే ఇడుగురా అన్న అంటే ఏమన్నా అంటావే నీవు అన్నాని అక్కలు గుంజేయమని ఆడదాంట్లోకి చెప్పిరు సారు. ఆడి గుంజి గుంజి వేసి వెనుకలు పట్టి గుంజిరు పుస్తెల్ల తెంపిరు సారు. మమ్మల్ని నాగమాగం చేసిరు సారు. వాళ్ళు 30 మంది దాకా వాళ్ళు ఉండరు సారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి, నిన్న భూ తగాదాల్లో హత్య చేసిన వ్యక్తికి సంబంధించిన అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది నారాయణపేట జిల్లాలో అనుకోవచ్చు అంటారు? మాధురి, నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో నిన్న జరిగినటువంటి మర్డర్ పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా కూడా కలకలం చెప్తున్న పరిస్థితి. దాయాదుల మధ్య జరిగినటువంటి పొలం తగాదా నేపథ్యంలోనే వీరు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని ఒక వ్యక్తి మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి నిన్న సాయంత్రం వరకు కూడా ఎవరైతే మృతి చెందాడో, మర్డర్ అయ్యాడో, ఆ మర్డర్ సంబంధించిన వ్యక్తికి ఆ మృతదేహానికి నిన్న సాయంత్రం పోస్ట్ మార్టం నిర్వహించారు. పోలీసుల సమక్షంలోని పోస్ట్ మార్టం నిర్వహించిన నేపథ్యంలోనే చిన్నపర్ల గ్రామానికి ఆ డెడ్ బాడీని తీసుకుని వస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు. మర్డర్ చేసిన వ్యక్తికి సంబంధించినటువంటి హత్య ఎవరైతే చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలంటే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ పొలానికి సంబంధించి తగదా కొంతకాలంగా జరుగుతున్న నేపథ్యంలోనే ఈ దాయాదుల మధ్య ఉన్నటువంటి గొడవ పూర్తి స్థాయిలో కూడా కలకనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క డెడ్ బాడీని గ్రామంలో తీసుకొస్తున్న నేపథ్యంలోనే పోలీసుల బందోబస్తులను అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే గ్రామస్తులు పెద్ద ఎత్తున అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ఇప్పటి వరకు కూడా అంత్యక్రియలు జరగలేదు. అయితే పోలీసులు ప్రస్తుతానికి అయితే గ్రామంలో పికెటింగ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పరచడం, మరొక ఇటువంటి సంఘటనలు పునరావృతంగా పోలీసులు బందోబస్తు ఏర్పరిచే సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఉట్కూరు ఎస్ఐని ఆ జిల్లా ఎస్పీ సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. శాంతి భద్రతలు కాపాడే విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఆయనను నిన్న రాత్రి సస్పెండ్ చేయడం జరిగింది. అయితే మొత్తంగా ఈ యొక్క మర్డర్కు సంబంధించినటువంటి ఏదైతే పొలం ఉందో ఆ పొలంలోనే ఈ యొక్క డెడ్ బాడీని పూడుస్తామని చెప్పి కూడా ఇటు మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలోనే అక్కడ పూడ్చకూడదని చెప్పి కూడా మరో వర్గం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూడాలి. మరి కొద్దిసేపట్లో ఎంతకన్నా పూర్తి చేస్తామని చెప్పి ఒకవైపు గ్రామస్తులు చెప్తున్న నేపథ్యంలో పోలీసులు ఎటువంటి చర్యలు చేపడతారు, అంత్యక్రియలు ఏ విధంగా నిర్వహిస్తారని చెప్పి ఉత్కంఠమైన వాతావరణం అయితే కొనసాగుతుంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.